మాస్. మాస్ సినిమా అంటే ప్రేక్షకులకు కిక్కునిచ్చేది. ఒక స్టెప్పు, ఒక డైలాగ్, ఒక జస్ట్ థియేటర్‌ను హోరెత్తిస్తాయి. ఇది వినగానే మనకెక్కువగా గుర్తుకొచ్చేది తమిళనాడులో రజనీకాంత్, తెలుగులో చిరంజీవి. ఒకరు తన జెస్చర్స్, డైలాగ్స్‌తో ఆకట్టుకుంటే, మరొకరు మాస్ డాన్స్ స్టెప్పులతో ఆకట్టుకున్నారు. అందుకే మాస్ హీరోలవ్వాలని అందరూ ఉవ్విళ్ళూరుతుంటారు. ఇప్పుడు ఇది మరొక్కసారి రుజువైంది. అది నిరూపించింది ఎవరో కాదు, తన డాన్స్‌తో, డైలాగ్స్‌తో తెలుగు సినిమా గతిని మార్చిన మన బాస్ మెగాస్టార్ చిరంజీవి. మాస్ హీరోకి మొదటి నిర్వచనం చిరంజీవి అని చెప్పొచ్చు. ఒక మాస్ సినిమా జనాలకి ఎక్కితే ఎలా ఉంటుందో అనేకసార్లు చిరంజీవి చూపించాడు. టాలీవుడ్లో మొదటి ₹1,00,00,000 కలెక్షన్స్ చేసిన సినిమా మాయాబజార్ అయితే, మొదటి 10 కోట్లు వసూలు చేసిన సినిమా ఘరానా అల్లుడు. గ్యాంగ్ లీడర్, దొంగ మొగుడు, రౌడీ అల్లుడు, యముడికి మొగుడు, అత్తకి యముడు, అమ్మాయికి మొగుడు ఇలాంటి మాస్ సినిమాలతో అలరించాడు. చాలా రోజుల తర్వాత మాస్ ఆడియన్స్కి మరొకసారి కిక్కిచ్చాడు చిరంజీవి. రీజనల్ సినిమాలలో 100 కోట్లు, 200 కోట్లు అంటే చాలా ఎక్కువ. పెరిగిన టికెట్ రేట్ల ప్రకారం ఈ మధ్య ఆ ఫిగర్స్ రీజనల్ లాంగ్వేజ్లోనే చూస్తున్నాం. పోయినసారి అనిల్ రావిపూడి, వెంకటేశ్వర్ల సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఓవరాల్ కలెక్షన్స్ 300 కోట్ల ప్లస్. అదే అనిల్ రావిపూడి. మాస్ హీరో చిరంజీవితో చేసిన సినిమా మన శంకర్ వరప్రసాద్. సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా 7 రోజుల కలెక్షన్ 292 కోట్లు. అవును, మీరు విన్నది నిజమే. ఒక రీజనల్ సినిమాలో 7 రోజులకి దాదాపు 300 కోట్లు. ఇది కదా అసలైన మాస్ దెబ్బ, మాస్ మానియా, చిరంజీవి స్టామినా. కొంతమంది కావాలని సినిమాని హైప్ చేస్తున్నారు, జనాల మీద రుద్దుతున్నారు అని అంటున్నారు. చిన్న కామన్ సెన్స్ లాజిక్తో చూస్తే హైప్ చేస్తేనో రుద్దుతేనో వచ్చే కలెక్షన్లు కావు ఇవి. అయినా తెలుగు సినిమా ప్రేక్షకులను మరి అంత తక్కువ అంచనా వేయొద్దు. వాళ్ళకన్నీ తెలుసు. రుద్దించుకోవటానికి వాళ్ళు మరీ అంత అమాయకులు కాదు. ఇక్కడ జరిగింది ఒక మాస్ బ్లాస్ట్, పవర్ ఆఫ్ మాస్. బీసీ సెంటర్లు కుక్కిరిసిపోయి ఉంటున్నాయి. సినిమాల గురించి తెలిసిన వాడికి బీసీ సెంటర్ల సత్తా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలా అని ఇది అందరికీ జరగదు, కొంతమందికి మాత్రమే జరుగుతుంది. అందులో ఒకడు చిరంజీవి. మాస్ జనాలకు దేవుడు లాంటివాడు. ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం. చాలామంది సీనియర్ హీరోలు ఇప్పటికీ తమ ఇన్నింగ్స్ కొనసాగిస్తూనే ఉన్నారు. తమిళ్లో రజనీకాంత్, కమల్ హాసన్, మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్, హిందీలో అమితాబ్ బచ్చన్, ఇలా చాలామంది ఉన్నారు. వారి వయసుకు తగ్గట్టుగా పాత్రలు ఎంచుకుంటూ వెళ్తున్నారు. మన మెగాస్టార్ చిరంజీవికి బలం డాన్స్. ఆ స్టెప్పులకు థియేటర్లు ఊగిపోయేవి, దద్దర్లేవి. మన శంకర్ వరప్రసాద్తో మరొకసారి థియేటర్లు ఊగిపోతున్నాయి, దద్దర్లిపోతున్నాయి. చరిత్ర పునరావృతం అయినట్టుగా అనిపిస్తుంది. వింటేజ్ చిరంజీవిని అందరూ సొంతం చేసుకున్నారు. చిరంజీవిని మాస్ ఆడియన్స్ మరొక్కసారి తనివి తీరా చూసుకుంటున్నారు. ఈ వయసులో కూడా చిరంజీవి డాన్స్ స్టెప్పులకి మాస్ ఆడియన్స్ మెస్మరైజ్ అవుతున్నారు. చిరంజీవి ఇంకా యూత్గా సినిమాలు చేయటానికి, హీరోయిన్లతో స్టెప్పులు వేయటానికి ఆరాటపడుతున్నాడు లాంటి కామెంట్స్ మనం బయట వింటున్నాం. కానీ ఎవరి బలం వారిదే. సైకిల్ నేర్చుకున్నా, ఈత నేర్చుకున్నా ఎప్పటికీ మర్చిపోలేరు. నిద్రలో లేపినా అవలీలుగా చేసేస్తారు. చిరంజీవి కూడా అంతే. ఏ వయసులో అయినా సరే టచ్ చేసి లేపితే డాన్సులు ఇరగదీసేస్తాడు. వర్క్ హాలిక్, ఆల్కహాలిక్ అని అంటుంటారు కదా, మన చిరంజీవి డాన్స్ హాలిక్. అందుకు ఉదాహరణగా మన శంకర్ వరప్రసాద్ని చెప్పుకోవచ్చు. మాస్ హీరోకి సరైన అవకాశం దొరికితే ఏమవుతుందో దీన్ని బట్టి అర్థమవుతుంది. నాకు తెలిసి ఇంత విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న మాస్ హీరో ఇండియాలోనే లేడు. ఒకానొక టైంలో చిరంజీవి రెమ్యునరేషన్ ₹1,00,00,000 తీసుకున్నాడు. అమితాబ్ బచ్చన్ కూడా అది సాధ్యం కాలేదు. అప్పుడే బిగ్గర్ దెన్ బచ్చన్ అని ఒక ఆర్టికల్ కూడా నేషనల్ మీడియాలో వచ్చింది. ఇవన్నీ ఏదో అలా జరిగిపోలేదు. కృషి, పట్టుదల, కార్యదీక్ష ఉంటేనే సాధ్యం. హ్యాట్స్ ఆఫ్ టు చిరంజీవి. హిట్స్, ఫ్లాప్స్ చిరంజీవికి కొత్త కాదు. వాటితో పని కూడా లేదు. ఏనుగును చూసి కుక్కలు అరుస్తూనే ఉంటాయి. ఏనుగుకేం ఫరక్ పడదు. చిరంజీవి కూడా అంతే. తెలుగు సినిమా చరిత్రలో చిరంజీవిదో ఒక ప్రత్యేక స్థానం. వన్ అండ్ వన్ ఓన్లీ మాస్ హీరో టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని గర్వంగా తెలుగు వాళ్ళంతా గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పొచ్చు. చిరంజీవి మావాడని, మనవాడని తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎంతోమంది ఇష్టాల, కష్టాలు, త్యాగాల ఫలితంగా ఏర్పడినది. ఎంతోమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా దీని మీద ఆధారపడి ఉన్నారు. కొత్త తరాలు ఇండస్ట్రీలోకి వస్తున్నారు. వాళ్ళందరితో కలిసి అవగాహనతో ముందుకెళ్ళాలి. అర్థంలేని విభేదాలు, వైషమ్యాలకు తావివ్వకుండా కలిసికట్టుగా ఉండాలి. తతాత్కాలిక ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రయోజనాలు కాకుండా ఇండస్ట్రీ మొత్తాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మనం పెంచుకున్న చెట్టుమి మనమే నడుకోకూడదు. తెలుగు సినిమా ఇండస్ట్రీ కలకాలం పచ్చగా పట్టు ఇండియన్ సినిమాకి గర్వకారణంగా, ప్రపంచ సినిమాకి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాం.